ఏంటి ఇక్కడ అమ్మవారి ఖడ్గదాటికి పెద్ద బండరాయ 2 ముక్కలు అయిందా? అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. మనం ఈరోజు బోయకొండ గంగమ్మ గురించి తెలుసుకోబోతున్నాం. పూర్వం ఈ కొండపై గోల్కొండ నవాబులు ఈ ప్రాంతంపైకి దండెత్తి వచ్చినప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బోయ తెగవారిని రక్షించడానికి సాక్షాత్తుగా ఆ అమ్మవారే ఒక ముసలావిడిలాగా వచ్చి రక్షించిందట. ఆ యుద్ధ సమయంలో కొండపైన ఉన్న పెద్ద పెద్ద బండరాలు సైతం అమ్మవారి ఖడ్గదాటికి నిట్ట నిలువుగా చీల్చబడడం ఇప్పటికీ ఈ కొండపైన మనం చూడవచ్చు. నవాబు సేనలను హతమార్చిన అమ్మవారిని శాంతింపజేసి తమతో పాటే ఈ కొండపైన ఉండవని ఆ బోయవారు వేడుకున్నారట. అప్పుడు ఆ అమ్మవారి వారి కోరిక మేరకు ఇక్కడే కొలువయ్యారట. అప్పటి నుంచి ఈ గంగమ్మను బోయకొండ గంగమ్మ అని పిలవడం మొదలు పెట్టారట. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందో చెప్పలేదు కదూ. అన్నమయ్య జిల్లా మదనపల్లికి 20 కిలోమీటర్ల దూరంలో చౌడేపల్లి మండలం దిగువపల్లి పంచాయతీ పుంగనూరు తాలూకాలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఉంటూ తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలను సరిహద్దుగా ఉండడం వల్ల భక్తులు భాషతో సంబంధం లేకుండా అధిక సంఖ్యలో ప్రతిరోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.